హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తరణి అఫీషియల్. నేను నా ఛానల్లో పెట్టిన ఫస్ట్ వీడియో రుక్మిణి కళ్యాణం పారాయణం అనమాట. ఆ వీడియోకి చాలా మంచి రీచ్ వచ్చింది అండ్ చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. రుక్మిణి కళ్యాణం ఎలా చేయాలి అండ్ ఆ పారాయణం PDF పెట్టండి కదా అండ్ రుక్మిణి లేఖ గురించి చాలా అడుగుతున్నారు. నేనైతే చూసాను, నేను మ్యాక్సిమం రిప్లైస్ ఇచ్చాను, కానీ రుక్మిణి కళ్యాణం కోసం ఎవరు కూడా వీడియో చేయలేదన్నమాట. లైక్ పూజ ఎలా చేస్తారు ఆ వీడియో అయితే చేయలేదు. అండ్ జన్మాష్టమి వస్తుంది కదా ఈ August 26న, ఆ రోజైతే రుక్మిణి కళ్యాణం చేస్తే చాలా మంచిది. మెయిన్గా వివాహం కోసం ఎవరైతే చూస్తారో వాళ్ళు చేస్తే మంచిదని పంతులు గారు చెప్పారు. సో నేనైతే ఈ శుక్రవారం చేశాను. ఆ పూజను మీకు చూపిస్తే మీరు కూడా చేస్తారని ఈ వీడియో రికార్డ్ చేశాను అనమాట. సో ఇంకా ఈ వీడియోలోనే మొత్తం క్లియర్గా ఏ పెట్టాలి, ఏ ప్రసాదం పెట్టాలి, ఎలా పూజ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను. అండ్ ముందుగా నేనైతే సింపుల్గా ఇట్లా డెకరేట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 4కి లేవాలి, ఎందుకంటే 6 కల్లా దీపం అనేది పెట్టేసుకోవాలన్నమాట. ముందుగా పీట పెట్టుకొని దాని మీద రెడ్ కలర్ క్లాత్ పరిచి అండ్ దాని మీద బియ్యం వేసి, ఇక్కడ ఏంటంటే నేను రాముడు సీత పటం పెట్టాను. రుక్మిణి కృష్ణులు పటం ఉంటే అదైనా పెట్టచ్చు, లేదంటే శివ పార్వతులు కూడా పెట్టచ్చు. నా దగ్గర ఈ ఫోటో ఉంది కాబట్టి దీన్ని తీసుకున్నాను. అండ్ ఒక పళ్ళెం తీసుకొని అందులోని బియ్యం వేసి, కృష్ణుడు పటం వేరేగా ఉంది అండ్ లక్ష్మీదేవి విగ్రహం ఉందన్నమాట. సో ఆ రెండింటిని అందులో పెట్టి తాంబూలం అరేంజ్ చేశాను అనమాట. అండ్ దేవుడికి మాల, పూలమాల, తులసి మాల, ఏనుగులు, మామిడాకులు మొత్తం అరేంజ్ చేస్తాను అనమాట. డెకరేట్ చేయొచ్చు, ఎంత బాగా డెకరేట్ చేస్తే అంత బాగా ఇష్టం అనమాట కృష్ణుడికి. అండ్ ఇక్కడ నేను కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను. అండ్ ఆవు దూడ అది ఉంది, అది కూడా పెట్టుకున్నా. అండ్ 2 నెయ్యి దీపాలు అయితే కంపల్సరీ పెట్టాలి, అవి కూడా అరేంజ్ చేసుకున్నాను. అండ్ నేను 3 రకాల ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. మీ ఇష్టం అనేది ఒక్క రకమైన పెట్టచ్చు. అండ్ పసుపు, కుంకుమ, పూజ సామాగ్రి అంతా కూడా దగ్గర పెట్టేసుకోండి. ఇప్పుడు పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసుకొని పసుపు గణపతికి మనం పూజ చేయాలి. ఈ పసుపు గణపతికి ఆకు, చెక్క అండ్ దక్షిణ, తాంబూలం, పువ్వులు అన్నీ పెట్టి దీపం కూడా అరేంజ్ చేసుకోవాలన్నమాట. పువ్వులు అయితే తులసి పత్రి అనేది కన్ఫామ్గా ఉండాలి. ఇంకా ఏ రకాల పువ్వులైనా మంచిదే, ఎన్ని టైప్స్ ఆఫ్ పువ్వులు వేసుకున్నా మంచిదే. అండ్ నా దగ్గర వెండి పువ్వులు ఉన్నాయి, అదైతే అష్టోత్తరాలకి యూజ్ చేస్తాం. ఫస్ట్ దీపం పెట్టాలన్నమాట. దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రం డిస్ప్లే చేస్తాను. వీడియో మీదనే డిస్ప్లే చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను. ఆ మంత్రం చదువుతూ దీపం పెట్టండి అనమాట. అండ్ ఇక్కడ నేను కామాక్షి దీపం పెడుతున్నాను. శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో శుక్రవారం రోజు కామాక్షి దీపం పెడితే మన కోరికలు వేగంగా నెరవేరుతాయని మా అమ్మగారు చెప్పారు. అందుకని ఈ కామాక్షి దీపం కూడా పెడుతున్నాను. ఇదైతే ఆప్షనల్ అనేది పెట్టచ్చు, ఉంటే పెడతారు, లేకపోతే లేదు. అండ్ ఇప్పుడు పూజ స్టార్ట్ చేయాలి. పసుపు గణపతి చేసాం కదా, ఆ గణపతికి షోడశోపచార పూజ అనేది చేయాలి. ఆ పూజ అందరికీ వచ్చిందే కదా. గంధం, యజ్ఞోపవీతం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం అన్నీ కూడాను గణపతికి సమర్పించి నీరాజనం ఇచ్చి ప్రదక్షిణాలు చేసి మన కోరికని చెప్పి, మనం ఈ పూజకి ఎటువంటి విఘ్నాలు రాకుంటుందో అని చెప్పి దండం పెట్టి యథాస్థాన ఉద్వాసయామి అంటూ ఆ పువ్వులు గరిక తీసుకొని మన తల మీద వేసుకోవాలి. గణపతి పూజ అవుతుంది. ఇప్పుడు కృష్ణుడికి పూజ చేసుకోవాలి. ఈ కృష్ణుడి పూజ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, PDF అయినా పెడతాను, లేదంటే డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ పూజను అట్లా చేసుకోండి. యజ్ఞోపవీతం, గంధం, పసుపు, కుంకుమ, అక్షంతలు, అంగ పూజ చేయాలి. మెయిన్గా కృష్ణుడికి అంగ పూజ చేసేటప్పుడు పసుపు, కుంకుమ యూజ్ చేసి పూజ చేయండి. అండ్ ఈ పూజ అంతా అయ్యాక కృష్ణ అష్టోత్తర శతనామావళి ఉంటుంది, అది మీరు చదువుకోవాలన్నమాట. కృష్ణ అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చదవాలి. రుక్మిణీదేవి అంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఖచ్చితంగా చదవాలండి. నేను ఇక్కడ వెండి పూలతో చేస్తున్నాను, మీరు ఏ పూలతో అయినా చేయొచ్చు, పూలు లేకపోతే అక్షింతలతో కూడా చేయొచ్చు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివిన తర్వాత మనం మెయిన్గా ఈ రుక్మిణి కళ్యాణంలో
ఇంట్లోనే రుక్మిణి లేఖ అనేది చదవాలి. ఈ రుక్మిణి లేఖ చదివేటప్పుడు ముందుగా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్ షాట్. అది సంకల్పంకి ఆ పద్యం చదువుతూ నెక్స్ట్ రుక్మిణి లేఖ అనేది మనం చదవాలన్నమాట. రుక్మిణి లేఖ చదివిన తర్వాత కృష్ణాష్టకం ఉంటుంది, అది చదవాలి. వీలైతే 3 సార్లు చదవండి. రుక్మిణి లేఖ 3 సార్లు, కృష్ణాష్టకం అనేది 3 సార్లు చదవండి. ఇలా మొత్తం మనస్ఫూర్తిగా చదవండి. మనం ఎంత ఆడంబరంగా చేసామనేది కాదు, భక్తి ప్రధానం. భక్తితో చేస్తే కృష్ణుడు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు, రుక్మిణీదేవి కూడా. ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది ఈ పూజ అయితే. అండ్ ఇలా రుక్మిణి లేఖ అండ్ కృష్ణాష్టకం చదివిన తర్వాత అండ్ మనం దేవుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలన్నమాట. ఫస్ట్ అయితే ధూపం సమర్పిస్తున్నాను. ధూపం అయిన తర్వాత దీపం సమర్పించాలి. దీపం సమర్పించిన తర్వాత నైవేద్యం పెట్టాలి. పారిజాతం పూలు మధ్యలో దొరికాయి, అందుకే అమ్మవారికి సమర్పించాను, ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం అవంటే. ఇప్పుడు దీపం మీద అక్షింతలు వేసుకుంటూ నమస్కారం చేసుకోవాలి. తర్వాత నైవేద్యం కోసం టెంకాయని కొట్టాలి. టెంకాయని 2 చేతులతో పట్టుకొని మన మనసులో ఉన్న కోరికని దేవుడికి చెప్పి ఆ తర్వాత టెంకాయని కొట్టి అది నైవేద్యంగా దేవుడికి పెట్టాలన్నమాట. నేనైతే ఇక్కడ హల్వా అండ్ 3 రకాల ఫ్రూట్స్ అండ్ కొబ్బరికాయ టెంకాయ పెట్టాను అనమాట నైవేద్యానికి. మీకు ఏది తోచితే ఒక్క రకమైనా కానీ పెట్టచ్చు, 3 రకాలే పెట్టాలని ఏం లేదనమాట. మొత్తం నైవేద్యం దేవుడికి సమర్పించిన తర్వాత తాంబూలం, అక్షింతలు, పుష్పాలు అన్నీ సమర్పించి ఫైనల్గా నీరాజనం ఇవ్వాలి. నీరాజనం ఇచ్చిన తర్వాత నేను ఒక మంత్రం అనేది ఇక్కడ చెప్తాను, డిస్ప్లే చేస్తాను. ఆ మంత్రం అయితే ఖచ్చితంగా చదవండి, చాలా మంచిది. అండ్ నీరాజనం అయ్యాక ఆ మంత్రం చదివాక మంత్రపుష్పం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఫైనల్గా కృష్ణ అర్పణం అనేది ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం కూడా చదవాలి. ఆ మంత్రం చదివాక మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇప్పుడు రుక్మిణీ కళ్యాణం యొక్క కథ చదవాలన్నమాట. ఆ కథ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అది చూసి అందులో ఉంది కథ క్లియర్గా ఆ కథ అనేది చదివేసుకోవాలి. కథ అయిపోయిన తర్వాత అక్షింతలు స్వామివారి అమ్మవారి మీద వేసి నమస్కారం చేసుకొని మీ కోరికను చెప్పి ఫైనల్గా ఇంట్లో తులసమ్మ ఉంటే తులసమ్మకి దీపం పెట్టాలి. లేదు అనుకుంటే గుడి దగ్గరికి వెళ్ళానా కానీ తులసమ్మకి ఆ రోజు వాటర్ పోసి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు అన్నీ వేసి దీపం, ధూపం, నైవేద్యం అన్నీ పెట్టాలన్నమాట. తులసమ్మకి మాత్రం అది చేయండి ఖచ్చితంగా, మర్చిపోవద్దు. ఇంట్లో ఉంటే ఇంట్లోనే చేసేయచ్చు, లేదు అనుకుంటే గుడికి వెళ్ళైనా చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కృష్ణ జన్మాష్టమి కదా అని ఆ డెకరేషన్ చేశాను. ఎవరికైనా సింపుల్గా యూజ్ అవుతుంది అంటే ఈ డెకార్ని ఫాలో అవ్వండి. అండ్ ఆ రోజు మాత్రం ఎవరికైతే వీలవుతుందో ఆ రోజు ఖచ్చితంగా ఈ పూజ చేసుకోండి. అండ్ ఫైనల్గా అక్షింతలు కొంచెం వాటర్ చేతిలో తీసుకొని పీట అనేది కదిపేసి పువ్వు తీసుకొని పెట్టుకోవాలి, బొట్టు కూడా పెట్టాలి. ఇక్కడ నేను తులసమ్మకు పూజ చేస్తున్నాను, చెప్పాను కదా ఇంట్లోనే ఉంది తులసమ్మ. సో తులసమ్మకు మాత్రం ఖచ్చితంగా పూజ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంట్లో ఉంటే ఇంట్లోని, లేదంటే బయట గుడికి వెళ్ళాలి. గుడికి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి, కృష్ణుడి గుడికి వెళ్ళాలి. ఇక్కడ మా టెక్కల్లోని 4000 సంవత్సరాల క్రితం కట్టిన పురాతనమైన గుడి ఉంది, రాజులు కట్టించారనమాట. ఇది చాలా పవర్ఫుల్ సంతాన గోపాల స్వామి గుడి అన్నమాట. వివాహం కోసమైనా సంతానం కోసమైనా ఈ గుడి చాలా పాపులర్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే టెక్కల్ దగ్గర ఉంటుంది, వెళ్ళండి, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అండ్ చుట్టూ మొక్కలు ఉండి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గుడిలోని దీపం పెట్టి అభిషేకం చేశాక ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకోవాలన్నమాట. దీంతో మనకి రుక్మిణీ కళ్యాణం యొక్క పారాయణ పూర్తి అవుతుంది. 1 వారం. మీరు ఎన్ని వారాలు చేయాలి అనుకుంటే అన్ని వారాలు చేయవచ్చు, లేదు 1 వారమే చేయాలి అనుకుంటే కృష్ణ జన్మాష్టమి రోజు చేయండి, చాలా మంచిది, పంతులు గారు చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.